వెంకటరెడ్డి గారు భూములు ఇచ్చిన రైతుల్ని త్యాగమూర్తులని కొనియాడారు. ఎస్, నిజంగా త్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ స్వార్థం లేకుండా ఒక రాజధాని మనకి రావాలని ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకేమో అక్కడ ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళకేమో ఇక్కడ ఇచ్చారు. కానీ భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరు అంటే మన రాధాకృష్ణ గారు ఆయన ఫ్యామిలీ కూడా త్యాగమూర్తుల ఫ్యామిలీలో ఉంటుందా? అసలు ఇక్కడ లాజిక్ ఇంకొకటి ఏంటంటే 2015 జనవరి 2న ల్యాండ్ పూలింగ్ స్కీమ్ స్టార్ట్ అయింది. 2015 జనవరి 2న నేలపాడు అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు, అక్కడ స్టార్ట్ చేశారు ల్యాండ్ పూలింగ్. విత్ ఇన్ 60 డేస్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే 2 నెలల లోపు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అయిపోయింది. ఎందుకు ఎవరైనా ఒకటి అరా రైతులు తప్ప మ్యాక్సిమం 25,000 మంది రైతులు 30,000 ఎకరాలు తీసుకున్నామని చెప్పి అప్పటికే అనౌన్స్ చేశారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసింది 2015 అక్టోబర్ 22. ఈ రాధాకృష్ణ ఇది రిజిస్ట్రేషన్ చేయించుకుంది 2016 అక్టోబర్ 30. అక్టోబర్ 30న 5.39 ఎకరాలు అక్టోబర్ 30, 2016 రిజిస్టర్ అయింది సార్. అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అయిపోయినాక అవును, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చేటప్పటికే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఆల్రెడీ మొదటి దశ ఆల్మోస్ట్ అయిపోయింది. ఎవరైనా ఒకళ్ళిద్దరు కోర్టులకు వెళ్ళాలి తప్ప ఇంక వేరే లేదు. కోర్టులకు వెళ్ళి ఎవరైతే ఇవ్వనన్నారో వాళ్ళు తప్ప మిగిలిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే శంకుస్థాపన ఆయన చేసేయడానికే మొత్తం భూములు తీసేసుకున్నారు. సో మరి ఆయన శంకుస్థాపన చేసిన సంవత్సరం తర్వాత ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇక్కడ ఉంది. మరి ఇది ఎక్కడ లాజిక్? అంటే ఇది ఆల్రెడీ సిఆర్డీఏకి ఎవరైనా ఇస్తే దీన్ని ఏమైనా మీరు మ్యానిపులేట్ చేశారా? లేదంటే అసలు మరి ఆ భూమి అప్పుడు దాకా సిఆర్డీఏకి ఇవ్వకుండా ఆ 5 ఎకరాలు ఏ రైతు దగ్గర ఉంది? మరి మీరు సంవత్సరం తర్వాత, ఏది నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన సంవత్సరం తర్వాత ల్యాండ్ పూలింగ్ స్కీమ్ స్టార్ట్ అయిన 1.5 ఇయర్ తర్వాత, 1.5 ఇయర్ కూడా కాదండి, జనవరి ఇది అక్టోబర్ అంటే 2 నెలలు, జనవరి అంటే మార్చికి అయిపోయింది, 22 నెలల తర్వాత 22 నెలల తర్వాత ఎట్లా మరి ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రాధాకృష్ణ గారు? దీనిలో ఉన్న అదే అత్యంత వీళ్ళందరికంటే పెద్ద త్యాగమూర్తి అవ్వాలి కదా మీరు. ఇప్పుడు ఇది ఎలా వస్తుంది? ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ లో అది ఇవ్వలేదా? ఆ భూమి ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు అప్పుడు దాకా? మీరు ఇవ్వనప్పుడు వాళ్ళ దగ్గర మీరు కొనుక్కొని మీరు ఎట్లా ఇచ్చారు? అది కూడా 2016 అక్టోబర్ 30ని ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ స్టార్ట్ అయింది 2015 జనవరి 2. ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన 2015 అక్టోబర్ 22. మరి 60 రోజుల్లోనే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అయిపోయిందని చెప్పారు. అప్పుడు ఆల్రెడీ 30,000 మంది రైతులు ఇచ్చేసారని. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇలాంటి ఇంకా లొసుగులు ఎన్ని ఉన్నాయి? సో అమరావతి పేరుతో మీరు ఇప్పుడు డ్రామా ఆడుతున్నారు, దోపిడీ చేస్తున్నారు అనేది ఇవన్నీ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది కదా. రైట్. రామనాథ్ గారు, నివాస వాణిజ్య ప్లాట్లు 2 రకాలుగా 2 కేటగిరీలు. ఒక ఎకరా భూమి ఇస్తే ఒక 1000 గజాలు నివాసం సంబంధించింది, ఒక 450 గజాలు కమర్షియల్ ప్లాట్కి సంబంధించింది ఇస్తారు, రిటర్నబుల్ ప్లాట్గా ఇస్తారు. ఇప్పుడు అవి అన్నీ కలిపితే ఇటు రెసిడెన్షియల్ కమర్షియల్ కలిపితే 66,000 ప్లాట్లు ఇవ్వాలి. కానీ 674 మాత్రమే ఇవ్వాల్సి ఉన్నాయి, మిగతా అన్నీ ఇచ్చేసామంటున్నారు. నిజంగా రిటర్నబుల్ ప్లాట్స్ అనేవి డెవలప్ చేసి ఇవ్వాలి. అసలు డెవలప్మెంట్ జరిగిందా? డెవలప్మెంట్కి ఎకరాకి 2 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అంత పెట్టి అక్కడ డెవలప్ చేసి ఇచ్చారని. ఒక్క సెకండ్ రామనాథ్ అన్న మాట్లాడే ముందు రామనాథ్ అన్న కూడా చెప్పొచ్చు, దాంట్లో క్లారిఫై చేసి. ల్యాండ్ పూలింగ్ చేసేటటువంటి గ్రామాల్లో ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగవు కదా, అన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి కదా. మరి 2016లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎట్లా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు? చాలా మంచి పాయింట్. ల్యాండ్ పూలింగ్ చేసే గ్రామాల్లో రైతులు అమ్మటానికి లేదు. పాయింట్ నెంబర్ 1. ఎందుకు? ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నాయి అన్ని, ప్రభుత్వానికి ఇవ్వాలి, వాళ్ళు అమ్మటానికి లేదు. మరి 2016లో ఎలా అమ్మారు ఇది భూమి? ఎలా రిజిస్ట్రేషన్ చేశారు అతనికి రాధాకృష్ణ? రామనాథ్ గారు, ఇప్పుడు నారాయణ గారు చెప్తున్నట్లు ప్లాట్ల కేటాయింపు అనేది 2016లో జరిగిపోయింది, ఏది కంప్యూటర్ లో మొత్తం. కానీ అది కాదు కదా, మొత్తం ప్లాట్ డెవలప్ చేసి ఇవ్వాలి. ఒకవేళ అదే జరిగి ఉంటే ఇంకా రైతులకు కౌలు అనేది ఇప్పుడు ఇచ్చి ఉండేవాళ్ళు కాదు. ఇంకా ఎందుకు కౌలు ఇవ్వడానికి పొడిగిస్తూ ఉన్నారంటే మీరు ఇంకా అప్పగించలేదు కాబట్టి ఇస్తూ ఉన్నారు. పైగా నారాయణ గారు బాగా తెలివిగా ఏం చెప్తున్నారు, కేటాయించామంటున్నారు. కానీ అదేంటి కంప్యూటర్ లో కేటాయించారా లేకపోతే క్షేత్రస్థాయిలో కేటాయించారా అనే దానికి విలేకరులు ఎవరు ఆయన అడగడం లేదు. మరి ఎందుకో గానీ ఆయన కూడా దానికి సమాధానం చెప్పడం లేదు. మేము కేటాయించేసామని చెప్తున్నారు సింపుల్ గా. అంటే పూర్తిగా పక్కదారి పట్టించే వ్యవహారం నడుస్తుంది. మొత్తం రైతులంతా సామరస్యంగా ఉంటే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు, ఇలాగైతే మేము మళ్ళీ టెంట్లు వేస్తామనే వరకు కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కూడా లేదు? మళ్ళీ టెంట్లు వేస్తామని రైతులు హెచ్చరించే వరకు పరిస్థితి ఎందుకు వెళ్ళింది అంటే దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతున్నది ఏంటంటే ప్లాట్ కేటాయింపు అనేది జరగలేదు. కనీస స్థాయిలో కూడా అక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది జరగలేదు. కేవలం వాళ్ళకు కావాల్సిన పనులు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు సంబంధించిన పనులు అవి మాత్రమే జరుగుతున్నాయి, మిగిలినవి ఏవి కూడా జరగడం లేదు. దీనివల్ల ఇంకో ఏంటి ఇబ్బంది, మళ్ళీ ఇంకో దాదాపు సెకండ్ ఫేజ్ అంటున్నారు, థర్డ్ ఫేజ్ అంటున్నారు. దీన్ని ఒక 50,000 ఎకరాలు తీసుకుంటున్నారు. దీన్ని మొత్తం ప్రభుత్వ ఖజానా నుంచి కౌలు చెల్లించడం. ఇప్పటికే తొలి విడతల వాళ్ళకి ఎకరా ₹1,00,000 వరకు
ఏటా కౌలు చెల్లిస్తున్నారు ఎకరాకి. అంటే ఏటా 10% పెరుగుతూ వెళ్తుంది కాబట్టి అంటే మొత్తం చేయాల్సిన పని ప్రభుత్వం చేయడం లేదు. ఫ్లాట్ల కేటాయింపు అన్నది కేవలం కాగితాల మీదే ఉంది కానీ ఎక్కడా కూడా డైరెక్ట్ గా ఫిజికల్ గా క్షేత్ర స్థాయిలో అప్పగించలేదన్నది చాలా క్లియర్. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు రాధాకృష్ణ గారు చెప్పాల్సిన సమాధానం ఒకటే. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ ఎలా అనుమతించారు? మొత్తం ల్యాండ్ పూలింగ్ తీసుకున్నప్పుడు మొత్తం బ్లాక్ చేశారు, ఎవరు రిజిస్ట్రేషన్ చేయకూడదు, మొత్తం అంతా ప్రభుత్వానికి ఇవ్వాలి. కానీ 2016 అక్టోబర్ 30 ఎలా జరిగింది? ఇద్దరు కుమారుడు కుమార్తె వాళ్ళిద్దరికి మళ్ళీ అక్కడే ఒకే చోట ఒకే ప్రాంతంలో ఫ్లాట్లు ఎలా వచ్చాయి? ఇది చాలా కీలకమైనది. ఇది ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే రాధాకృష్ణ గారు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ దీంట్లో ఏదో పెద్ద గోల్మాల్ జరుగుతుండడానికి ఇది కూడా ఒక నిదర్శనంగా నిలబడుతుంది. దీనికి కూడా రేపు ఆన్సర్ చేయాల్సి ఉంటుందా పేపర్లో? నిజంగా తప్పు ఏది చేయకపోతే ఈరోజు యాక్చినో ఏదో రాసుకొని వచ్చారు కదా, ఇవన్నీ వీటన్నిటికి కూడా సమాధానం సిఆర్డీ వాళ్ళు స్పందించడం లేదు. దీని మీద ఇన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. లాటరీ అనేది ఒక ఫేక్. రాధాకృష్ణ గారు స్పందిస్తారా లేదా కానీ సిఆర్డీఏ స్పందించాలి, వాళ్ళు స్పందించడం లేదు. అదే కదా విచిత్రం. రైట్. ఎస్, రాధాకృష్ణ గారి ఫ్యామిలీ అమరావతికి వెళ్ళి అక్కడ భూములు కొనాలి, దాన్ని సిఆర్డీఏకి ఇవ్వాలి, ఈ రాజధానిలో మనం కూడా భాగస్వాములు కావాలి. ఎంత పెద్ద విశాలమైన హృదయం, ఆలోచన దృక్పథంగా చూడరా మీరు దాన్ని? ఎందుకు అక్టోబర్ 30, అక్టోబర్ 30, 2016 ఎలా కొంటున్నారు? ఇంత విశాలమైన దృక్పథం, విశాలమైనటువంటి ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచన ధోరణి మీరు గుర్తించట్లేదేమో అని అనిపిస్తోంది నాకు. గుర్తుంది, మొట్టమొదటి నుంచి కూడా మేము ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుందని అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది సార్. దాని మీద కేసులు కూడా నడిచినాయి దాని మీద. అదే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే అదే కదా. ఎక్కడైతే రాజధాని పెడుతున్నారు అనేటువంటి మాట ఇంటర్నల్గా వాళ్ళకి ఎప్పుడు తెలుసు, ఎప్పుడు ఆలోచన చేశారు, అప్పుడు భూములు కొనే కార్యక్రమం ప్రారంభించారు అప్పుడే. ఇప్పుడు ఆ రోజు దళితుల దగ్గర 1,00,000కి 2,00,000కి మ్యాక్సిమం 3 లక్షలకి ఎకరా కొన్నారు అప్పుడు. మరి దాన్ని కొనిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సిఆర్డీఏ పరిధిలోకి తీసుకురావడాలు, మరి గవర్నమెంట్కి ఇవ్వడాలు, వాళ్ళు దాన్ని కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకోవడాలు, ఈ ప్లాట్ల ద్వారా అయితేమి కమర్షియల్ ప్లాట్లని, హౌస్ ప్లాట్లని రకరకాలుగా సొమ్ము చేసుకున్నారు. మేము అది చాలా మొత్తుకునే కేసులు కూడా నడుస్తున్నాయండి అది. కాబట్టి వీళ్ళకి ముందే తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అనుచరులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలని ముందే తెలుసు కాబట్టి అందరు కొనటం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా 5 ఎకరాలు కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 1 ఎకరంలో ఇల్లు, ఆఫీసు అన్ని పెట్టుకున్నాడు, కడితేనే దాని తాడేపల్లి ప్యాలెస్ అన్నారు. ఇప్పుడు రాజమహల్ కడతా ఉన్నాడు కదా. మరి 5 ఎకరాల్లో కట్టుకుంటారేమో చిన్నదిగా కొంచెం వదిలిపెట్టి. లేదు సార్, 5 ఎకరాలు ఇల్లు కట్టుకోవడమే కాకుండా దాని పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కూడా గ్రీన్ బెల్ట్ కింద వదిలేశారు. దాన్ని ఎవరు ఇవ్వడం లేదు, కొంటానికి చుట్టుపక్కల ఏ నిర్మాణాలు ఉండకూడదు, ఏం ఉండకూడదు. బిల్డింగ్ ఒకటే కనపడాలి. ఇప్పుడు ఆయనకు చుట్టుపక్కల ఎవడో ఉండకూడదు, నేను సీఎం ఇంటి పక్కన చెప్పుకోకూడదు ఎవడు. ఆయన బిల్డింగ్ కి ఒక పక్క సెక్రటేరియట్ అసెంబ్లీ ఉంటే మరొక పక్క హైకోర్టు, అక్కడ మళ్ళీ ఇంకొక పక్క ఇంకొద్దిగా దూరంలో ఆయన అనుచరులకు ప్లాట్లు మొత్తం. సో అదొక సంస్థానం లాగా, అదొక కోటలాగా ఆయన ఏర్పాటు చేసుకొని మరి వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నారంటే ఏ విధంగా చేస్తున్నారు చెప్పండి? ఈ పత్రికలు వీళ్ళు చేస్తున్నటువంటి ఎల్లో మీడియాని పెంచి పోషిస్తూ ఉన్నాడు. నిన్న తీసుకోండి, నిన్న ఒక జీవో విడుదల చేశాడు మహా టీవీ వాళ్ళకి. ఎంత ఇచ్చారు అది చూడండి, 56,64,000 మహాటీవీకి. ఎందుకండి? అది కేవలం స్వర్ణాంధ్ర విజన్ అంట, స్వర్ణాంధ్ర విజన్ అంట. అది అయిపోయిన తర్వాత ఇంకోటి వచ్చేసి దీపం 2.0. ఆ పథకాలు పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ చేస్తే ఈ పబ్లిసిటీ పిచ్చికి ప్రజల డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా రాతలు రాపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని బదనా చేసేటువంటి కార్యక్రమానికి కూడా ప్రజల డబ్బే వినియోగిస్తున్నారు వీళ్ళు. ప్రజల డబ్బే వాళ్ళకి ఇవ్వడము. ఇప్పుడు ఒక పత్రిక ఆయన ఒక సందర్భంలో మీరు ఎందుకు ఇలా రాస్తున్నారు అని నేను అడిగిన సందర్భం ఉంది. అడిగితే ఆయన ఏమన్నాడు అప్పట్లో, మీరు వాళ్ళు డబ్బులు కాదు సార్, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మీరేమిస్తున్నారండి మాకు, అందుచేత ఇలాగే రాస్తాము అని చెప్పాడు. ఓ పెద్ద పత్రిక TV5 ఆయన నాకు డైరెక్ట్ గా నాతోనే అన్నాడు, మీరు ఏందండి ఇంత అడ్డగోలుగా రాస్తున్నారు, అందుకే మీ డిబేట్స్ కి మేము రాకూడదని బ్యాన్ పెట్టేశారు, మేము ఇంకా రేపటి నుంచి ఈ డిబేట్ లాస్ట్ డిబేట్ ఇదే, లాస్ట్ పర్సన్ నేనే మీ టీవీకి రావటం, ఇక రాము అంటే
మీకు మీరు ఉంటే మాకేం వస్తుందండి మీకు సపోర్ట్ చేస్తే. వాళ్ళైతే డబ్బులు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఓపెన్ గా, డైరెక్ట్ గా చెప్పారు, మీరేం చేయాలి కదా. రైట్. సో ఈ విధంగా Yes. పెంచి పోషిస్తా ఉన్నారు.